హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఇక్కడ ప్రెజెంట్ ఎప్పుడైతే ఈ సర్క్యూట్ మనం థెవెనిన్స్ థియరంలో సాల్వ్ చేస్తాం, మనకు అడుగుతుంది ఇక్కడ ఈ 2 ohms రెసిస్టెన్స్ లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఈ సర్క్యూట్ లో లోడ్ రెసిస్టర్ 2 ohms. సో థెవెనిన్స్ థియరంలో ఉన్న స్టెప్స్ ని ఫాలో అవుతూ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? 2 ohms లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేయాలి. 2 ohms లోడ్ రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్. వన్స్ థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇండిపెండెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని రిమూవ్ చేసి ఆర్టీహెచ్ ఫైండ్ చేయాలి. దట్స్ ఇట్. దెన్ ఈక్వలెంట్ సర్క్యూట్ లో రిప్రజెంట్ చేసుకుంటూ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ లోడ్ రెసిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకసారి ఈ సర్క్యూట్ ని అయితే మనం రీడ్రా చేద్దామా? రీడ్రా అవసరం లేదు, ఇక్కడే చూడండి. ఇప్పుడు ఏంటి మనకి ఈ 2 ohms రెసిస్టర్ ని రిమూవ్ చేసిన తర్వాత నోడ్ బి అండ్ నోడ్ సి మధ్య వోల్టేజ్ ఎంత అని మనకి క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే విటిహెచ్ అంటారు. అది ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఒక కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అప్లై చేస్తే సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఎజ్యూమ్ చేసుకోండి. ఇందులో కరెంట్ I1 ఫ్లో అవుతుంది అనుకున్నాం అనుకోండి. ఇలా ఇందులో కరెంట్ I2 ఫ్లో అవుతుందంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాస్తాం మనం? ఇందులో కరెంట్ ఎక్కడ I ఆల్రెడీ ఫ్లో అవుతుంది. సో -2 ప్లస్ విబిసి, మనకు అదే కావాలి. విబిసి ప్లస్ I1 ఇంటూ 1 ప్లస్ I2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 1 ohm రెసిస్టర్ అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 1 ohm రెసిస్టర్ మనకి వచ్చినట్లయితే, ఐ మీన్ అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ 1 ohm రెసిస్టర్ అండ్ దిస్ 1 ohm రెసిస్టర్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి విబిసి, దట్ మీన్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది మనకు వస్తుంది. ఆ క్లారిటీతో మనకు ఉంది. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి? ఇందులో ఫ్లో అయ్యే కరెంట్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. లెట్ us solve for that. సో నేనైతే సర్క్యూట్ ని సింప్లిఫై చేయడానికి కొంచెం సర్క్యూట్ ని సింప్లిఫై చేస్తూ ఈజీగా సాల్వ్ చేయడానికి మళ్ళీ సర్క్యూట్ ని నేను రీడ్రా చేస్తున్నాను. చూడండి. 1 ohm, ఇది ఎంత? 1 ohm, 1 ohm, ఇది 1 ohm. దట్స్ ఇట్. ఇది ఓపెన్ సర్క్యూట్. సో ఒకటైతే పక్క ఏంటి? ఈ రెసిస్టెన్స్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఇదే రెసిస్టెన్స్ లో అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ అలానే ఈ 2 రెసిస్టెన్స్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ బ్రాంచ్ కాబట్టి ఇందులో ఈ బ్రాంచ్ లో ఎటువంటి కరెంట్ అయితే ఫ్లో అవ్వదు. నోట్స్ ఇక్కడ ఇచ్చుకుందాం. ఇదంతా 1 amp సోర్స్, ఇదంతా 1 amp సోర్స్, ఇది 1 ohm, ఇది 1 ohm, ఇది 1 ohm అండ్ ఇది 1 ohm. ఓకే, నోట్స్ ఏంటి ఇచ్చుకున్నాం? ఇది డి, ఏ అండ్ బిసి, ఇది ఈ, ఇది ఏబిసిడి ఈ. సో ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు? సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇక్కడ ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. దట్ మీన్స్ ఏంటి? ఈ బ్రాంచ్ అండ్ ఈ బ్రాంచ్ ప్యారలల్ గా ఉన్నట్టే కదా. సో ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత? 1 ohm అండ్ 1 ohm ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. సో ఈ బ్రాంచ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 2 ohms. అలానే ఈ బ్రాంచ్ కన్సిడర్ చేసుకుంటే ఈ 1 ohm అండ్ ఈ 1 ohm సిరీస్ లో ఉన్నాయి. బికాస్ ఈ నెట్వర్క్ ఇక్కడ ఉన్న ఈ బ్రాంచ్ ఉన్నా లేనట్టే ఇందులో కరెంట్ ఫ్లో అవ్వట్లేదు. ఓకే, మనం సో అందువల్ల సేమ్ కరెంట్ ఇందులో ఇక్కడ 1 అంటే టాప్ లో ఉన్న 1 ohm లోని బాటమ్ లో ఉన్న 1 ohm రెసిస్టర్ లో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ రెండు అందువల్ల సిరీస్ లో ఉంటాయి. లెట్ us ఇన్ దట్ వ్యూ లెట్ us సింప్లిఫై ద సర్క్యూట్. ఏంటి? ఇదంతా 1 volt, 1 ohm, 1 ampere కరెంట్ సోర్స్ అండ్ ఎంత దీని వాల్యూ ఎంత అయ్యాలి ఇప్పుడు? ఈక్వలెంట్ బ్రాంచ్ ఈ 1 ohms అండ్ 1 ohm సిరీస్ లో ఉన్నాయి కదా, ఆ సిరీస్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత? 2 ohms. అండ్ ఇది కూడా ఎంత? 2 ohms. 1 ohm ప్లస్ 1 2 ohms. నా ఇక్కడ ఏంటి? దీన్ని సింప్లిఫై చేస్తే
ఇక్కడ 2 ohms అండ్ ఈ 2 ohms రెసిస్టర్ అండ్ ఈ 2 ohms రెసిస్టర్ రెండు parallel లో ఉన్నాయి. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ప్యారలల్ ఈక్వలెంట్ ఏమవుతుంది, ఆల్రెడీ మనం 2 ఈక్వల్ వాల్యూ రెసిస్టర్స్ ప్యారలల్ లో ఉన్నట్లయితే ఏం చెప్పిన ఫార్ములా, వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ ఎంత, 2 ohms బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఏంది 2, 2 by 2 1 ohm. సో 1 ohm. ఇక్కడ ఆల్రెడీ ఎంత 1 ohm. వోల్టేజ్ సోర్స్ ఎంత 1 volts. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే మెయిన్ గా క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్. ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ నథింగ్ బట్ ఇదే కదా, ఈ కరెంటే కదా. ఈ ప్యారలల్ మనం ఈ ప్యారలల్ కాంబినేషన్ ఈక్వల్ అంటే ఇక్కడ 1 ohm డ్రా చేసాం. సో ఫస్ట్ మనం ఇక్కడ కరెంట్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ బ్రాంచ్ లో కరెంట్, ఈ బ్రాంచ్ లో కరెంట్ మనం సాల్వ్ చేయొచ్చు. వన్స్ ఈ బ్రాంచ్ లో కరెంట్, ఈ బ్రాంచ్ లో కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ బ్రాంచ్ లో ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఈ బ్రాంచ్ లో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది కదా. అలానే ఈ బ్రాంచ్ లో ఏ కరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ 1 ohm రెసిస్టెన్స్ లో కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, ఈ 1 ohm రెసిస్టర్ లో, ఈ 1 ohm రెసిస్టర్ లో ఎంత కరెంట్ ఫ్లో అయిందో తెలిసినట్లయితే వోల్టేజ్ డ్రాప్ తెలుసుకోవచ్చు అండ్ కేవీఎల్ అప్లై చేసి విబిసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దట్స్ వై మనం ఇక్కడ ఈ కరెంట్, ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఈ పాయింట్ దగ్గర నేను కేసీఎల్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఎస్యూమ్ చేసుకుంటున్నాం. సో ఇది I1 అనుకుంటే ఇది I2, ఇది I3. ఓకే, నౌ లెట్ us apply KCL. On applying KCL at node, దీన్ని G అని అనుకుందాం, నోడ్ G. ఎంత కరెంట్స్ ఏ రేట్ ఎంటర్ అవుతున్నాయి, I1 ప్లస్ I2. లీవింగ్ కరెంట్ ఏంటి I3. సో దానికి నెగిటివ్ సింపుల్ ఇచ్చాము. సో I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I3. అండ్ యాజ్ పర్ ఓమ్స్ లా వాల్యూ ఆఫ్ కరెంట్ I1 ఎలా వస్తుంది, వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టర్ 1 ohm by the resistor value 1 ohm. The resistor value and 1 ohm. So that means 1 minus Vg by 1. And I2 value anta already circuit lecture 1 amperes. And I3 is equal to anta Vg by 1. Now 1 minus Vg plus 1 is equal to Vg. That means 2 is equal to 2 Vg. 2 cancel అయిపోతే Vg value ఎంత వచ్చింది 1 volt. Vg వాల్యూ 1 volt. సో మనకి Vg వాల్యూ వచ్చింది. దీని నుంచి మనకు కావాల్సిన కరెంట్ ఏంటి, I3 కావాలి. I3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, Vg బై 1. దట్ మీన్స్ 1 by 1, దట్ మీన్స్ 1 ఆంపియర్. సో మనకి ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత వచ్చింది, 1 ఆంపియర్. 1 ఆంపియర్ ఫ్లో అయింది. సో ఇలా సాల్వ్ చేసిన దాన్ని బట్టి సో మనకి ఇదైతే కావాలి. సో I3 ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. నౌ ఈ వాల్యూని తీసుకెళ్లి సర్క్యూట్ లో సింప్లిఫై చేసి చేద్దాం. సో చూడండి, ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కరెంటే, ఇక్కడ కరెంట్. సో అండ్ సో దట్ మీన్స్ ఇక్కడ మనం ఆల్రెడీ సాల్వ్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత వచ్చింది, 1 ఆంపియర్ వచ్చింది. ఎంత, 1 ఆంపియర్. సో 1 ఆంపియర్ ఎక్కడ వరకు ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఈ 1 ఆంపియర్ అనేది ఈ 2 బ్రాంచెస్ లో కూడా స్ప్లిట్ అవుతుంది. ఈక్వల్ రెసిస్టెన్స్ కాబట్టి సేమ్ ప్రొపోర్షన్ కరెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది యాజ్ పర్ ఓమ్స్ లా. దట్ మీన్స్ 1 by 2 ఆంపియర్ ప్లస్ 1 by 2 ఆంపియర్. సో ఈ బ్రాంచ్ లో అంటే ఈ 2 ohms బ్రాంచ్ లో, ఈ 2 ohms బ్రాంచ్ లో ఎంత అయితే కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ 2 ohms బ్రాంచ్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో సేమ్ ఈ బ్రాంచ్ లో అదే కరెంట్ కదా. ఎందుకంటే ఈ బ్రాంచ్ ని మనం ఈ బ్రాంచ్ కింద రిప్రజెంట్ చేసాం. ఎందుకు, ఇందులో ఏ కరెంట్ ఫ్లో అవ్వదు, ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో ఇక్కడ అంతే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ 1 ohm సిరీస్ లో ఉంటుంది అని ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దాన్ని మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని వెళ్తే, సో ఈ బ్రాంచ్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతున్నట్టు 1 by 2 amps, ఈ బ్రాంచ్ లోని 1 by 2 amps. సేమ్ ఎంత, 1 by 2 amps, ఇక్కడ 1 by 2 amps. రెసిస్టర్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ప్లస్ మైనస్ అండ్ ప్లస్ మైనస్. ఇప్పుడు మనం కేవీఎల్ అప్లై చేయాలి. కేవీఎల్ అప్లై చేద్దాం. నౌ అప్లై కేవీఎల్ టు బాటమ్ లూప్. కొంచెం డిఫికల్ట్ గా కనిపిస్తుంది, బట్ ఒకసారి ఫోకస్ గా మనం ఆలోచించి చేస్తే ఈజీనే అండి ప్రాబ్లం ఇది. ఇదంతా వోల్టేజ్ సోర్స్ ఇవ్వడం మర్చిపోయాను, 2 volts. ఓకే,
నౌ లెట్ us అప్లై హియర్. ఏంటి కరెంట్ ఈ డైరెక్షన్ లో చేంజ్ చేసుకుంటే ఇలా వెళ్తుంది, సోర్స్ నుంచి లీవ్ అవుతుంది, ప్లస్ నుంచి లీవ్ అవుతుంది కాబట్టి -2. అండ్ ఇంకా మీరు ఏ రెసిస్టర్ లో తీసుకున్నా సరే కరెంట్ ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. సో 1/2 ఇంటూ 1 ఓం ఇది సరిపోయింది. బట్ ఇక్కడ ఈ రెసిస్టర్ లో తీసుకుంటే మనం ఎజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ఈ విధంగా ఉంది, బట్ ఇక్కడ హాఫ్ యాంప్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఓకే, ఎజ్యూమ్ చేసుకున్న డైరెక్షన్ ప్రకారం అయితే ఏం చేయాలి, మైనస్ మైనస్ ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ 1/2 యాంప్స్ అని చెప్పారు, -1/2 ఇంటూ 1. యా, ఎందుకు తీసుకున్నామో మైనస్ ఎందుకు తీసుకున్నామో ఇక్కడ, ఆ, ఎందుకంటే యాక్చువల్ మనం ప్లస్ దగ్గర లీవ్ అవుతుంది, ఇక్కడ మైనస్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది. యాజ్ పర్ అవర్ ఎజ్యూమ్డ్ డైరెక్షన్ మైనస్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకున్నాం, ప్లస్ దగ్గర ఎంటర్ అయితే పాజిటివ్ సైన్ తీసుకుంటాం. సో ఇదేంటి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ ఆఫ్ 0 కాబట్టి 0 చేసాం. బట్ ఇక్కడ ఒకటి మర్చిపోయాం ఐడియా, దట్ ఈస్ నథింగ్ బట్ విబిసి. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ ఇది మైనస్ విబిసి. సో కాన్స్టెంట్స్ ని ఆర్హెచ్ఎస్ వైపు, వేరియబుల్స్ ని ఎల్హెచ్ఎస్ వైపు ఉంచినట్లయితే విబిసి ఈజ్ ఈక్వల్ టు 2 - 1/2 ప్లస్ 1/2, నథింగ్ బట్ 1/2 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది, విబిసి ఈజ్ ఈక్వల్ టు 2 volts. దట్ మీన్స్ వి థెవెనిన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 volts. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు వరకు అయితే థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్ ఏంటి, ఏవైతే ఇండిపెండెంట్ సోర్సెస్ ఉన్నాయో అన్నిటిని రిమూవ్ చేసి లోడ్ రెసిస్టర్ దగ్గర నుంచి మనం చెక్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వచ్చిందో అదే థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అవుతుంది. సో లెట్ us redraw the circuit by removing the all independent circuit sources. సో ఎంత 1 ohm అండ్ వోల్టేజ్ సోర్స్ ని రిమూవ్ చేయాలంటే దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి, షార్ట్ సర్క్యూట్ తో. కరెంట్ సోర్స్ ని రిమూవ్ చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ తో ఇండికేట్ చేయాలి. హియర్ 1 ohm షార్ట్ సర్క్యూట్, ఇది ఆల్రెడీ ఇక్కడ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసాము, సో అది ఓపెన్. అండ్ 1 ohm ఇదంతా 1 ohm. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ ఆర్బిసి దగ్గర మనం ఉన్నాం, ఆర్బిసి దగ్గర మనం ఉండి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చూస్తున్నాం అనమాట ఆర్బిసి దగ్గర. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఎజంప్షన్ చేసుకోవాలి. ఏంటి ఎజంప్షన్ చేసుకోవాలి, ఇక్కడ సమ్ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది అంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, సో దట్ మనకి తెలుస్తుంది ఎలా ఏంటి స్ప్లిట్ అవుతుంది అంటే ప్యారలల్ ఏమున్నాయి, సిరీస్ ఏమున్నాయి అని చెప్పేసి. దీనికి నేను కొంచెం సింప్లిఫైడ్ మెథడ్ లో చేస్తాను చూడండి. ఈ పాయింట్ ని నోడ్ ఏ అనుకుందాం, సో ఇంకెక్కడ సరిపోయింది అంతే. సో మనకి ఏం కావాలి, ఆర్బిసి కావాలి, సింపుల్ గా కావాలంటే చెప్పాలంటే ఏం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ నోడ్ బి తీసుకుందాం. ఇక్కడ నోడ్ బి, ఇది నోడ్ బి అనుకుంటే నోడ్ బి అన్నది దేనికి వెళ్ళింది, సారీ ఇక్కడ ఒక రెఫరెన్స్ నోడ్ తీసుకోవాలి కదా, దేన్ని డి అనుకుందాం. సో నోడ్ బి అన్నది బిఏ కోడ్ కనెక్ట్ అయింది బిడికి. సో బికి ఏకి మధ్యలో ఒక రెసిస్టర్, బికి డికి మధ్యలో ఒక రెసిస్టర్ అయితే ఉంది ఇక్కడ జరిగింది. సో లెట్ us do the same thing here. ఇదేంటండి, ఇది ఏ, ఇది డి. బిఏకి ఎంత ఇది ఎంత, ఇది 1 ohm, ఇది 1 ohm, ఇది 1 ohm. సో బిఏకి మధ్యలో ఎంత రెసిస్టెన్స్ ఉంది, 1 ohm. బిడికి మధ్యలో 1 ohm రెసిస్టర్ ఉంది. అండ్ ఇక్కడ ఏం చేశారు, ఏకి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏకి డికి మధ్యలో ఈ 1 ohm రెసిస్టర్ ఉంది. సో అదే ఇక్కడ చేద్దాం, ఏకి డికి మధ్యలో ఎంత ఉంది, 1 ohm రెసిస్టర్ ఉంది నౌ. అండ్ అలానే ఇక్కడ ఈ ఏ నోడ్ అన్నది సి నోడ్ కనెక్ట్ అయింది కదా, ఈ ఏకి సికి మధ్యలో 1 ohm రెసిస్టర్ ఉంది. సో అదే ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేద్దాం, ఏ అండ్ సికి మధ్యలో 1 ohm రెసిస్టర్. అలానే అండ్ ఈ సి నోడ్ కి డి నోడ్ కి మధ్య ఈ 1 ohm రెసిస్టర్ ఉంది, అదే కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఈ నోడ్ సి కదా, అండ్ ఇది డి నోడ్. దట్స్ ఇట్.
ఇది 1 ఓం రెసిస్టర్. మొత్తం ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి ఇక్కడ నెట్వర్క్ మీద నెట్వర్క్ లోని 1 2 3 4 5 ఉన్నాయి లేదా 1 2 3 4 5. దట్స్ ఇట్. నెట్వర్క్ మీద ఇప్పుడు సింప్లిఫై చేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అడుగుతుంది ఏంటి, ఆర్బిసి అడుగుతున్నాడు. ఇలా చూసుకున్నట్లయితే ఆర్బిసి ఎంత, నథింగ్ బట్ ఇదే ఆర్టిహెచ్ అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో మీకు బ్రిడ్జ్ నెట్వర్క్ అంటే నేను ఇప్పటివరకు చెప్పలేదు కాబట్టి నేను షార్ట్ డేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి అయితే సాల్వ్ చేస్తాను. బట్ మనం అడ్వాన్స్ అయిన తర్వాత ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇక్కడ ఇది ఒక బ్రిడ్జ్ నెట్వర్క్. ఇది ఏంటిది, బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ కండిషన్ 1:1 కాబట్టి ఇందులో ఈ మిడిల్ లో ఉన్న రెసిస్టర్ లో కరెంట్ ఏంటి ఫ్లో అవ్వదు. సో ఈ వన్ ఓం సిరీస్ లో ఉంటుంది, ఈ1 ఓం అండ్ ఈ1 ఓం సిరీస్ లో ఉంటుంది. టోటల్ ప్యారల్ ఈక్వలెంట్ సో 2 స్టెప్స్ లో అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ బ్రిడ్జ్ నెట్వర్క్ తెలియకపోతే, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్ అని మనకు తెలియనప్పుడు ఏం చేస్తాము, దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసే పద్ధతి ఏంటి, ఇది ఒక డెల్టా, ఇది ఒక డెల్టా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డెల్టా నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ ఈ డెల్టా నెట్వర్క్ ని స్టార్ కింద మార్చేస్తాం. స్టార్ కింద మార్చితే నెట్వర్క్ సింప్లిఫై అవుతుంది. అప్పుడు మనం ఇంకొంచెం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి ఈ డెల్టా నెట్వర్క్ ని, స్టార్, ఇదే కదా స్టార్ అంటే, ఇది స్టార్. చూడండి ఇక్కడ డెల్టా నెట్వర్క్ లో ఆల్ రెసిస్టర్స్ ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పాము, డెల్టా నుంచి స్టార్ కి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు డెల్టాలో ఉన్న వాల్యూ, రెసిస్టర్ వాల్యూ అనేది స్టార్ ట్రాన్స్ఫార్మ్ అయిన టైంలో 1/3 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 1 ఓం రెసిస్టర్ ఉంది. సో డెల్టా నుంచి స్టార్ కి మారినప్పుడు ఏమవుతుంది, 1/3 అవుతుంది దాని వాల్యూ. లెట్ us డూ ద సేమ్ థింగ్. సింప్లిఫై చేద్దాం సేమ్ ప్రాసెస్ ని. ఇక్కడ ఎంత, 1 ఓం, ఇది ఇది స్టార్ నెట్వర్క్, ఇది 1 ఓం. డెల్టా నుంచి స్టార్ కి మారిన తర్వాత 1 ఓం రెసిస్టర్ ఎంత అవుతుంది, 1/3 ఓం. ఓకే, అండ్ ఈ పాయింట్, ఇది పాయింట్ ఈ అనుకుంటే ఈ పాయింట్ ఈ అది. ఓకే, అండ్ ఈ రెసిస్టరే ఇక్కడ నేను రాసిన రెసిస్టర్. జస్ట్ మీకు అర్థం కావడానికి మళ్ళీ మళ్ళీ నేను అంత ఇండికేట్ చేసి రాస్తున్నాను. 1/3 అండ్ 1 ఓం రెసిస్టర్, ఇదేంటిది 1 ఓం రెసిస్టర్, ఇది ఇది 1/3 అండ్ ఇది 1/3. ఓకే, చూడండి ఈ వాల్యూ అండ్ ఈ రెసిస్టర్ ఈ రెసిస్టర్ ఈ రెసిస్టర్ ఈ రెసిస్టర్. సో డెల్టా కాస్త ఇలా స్టార్ కింద మారిపోయింది. ఓకే, ఈ నోడ్ ఏంటి సి, ఇదేంటి బి, ఇదే కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఈ 1 ఓం అండ్ 1/3 సిరీస్ లో ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ ఈ 1 ఓం అండ్ ఈ 1/3 ఓమ్స్ రెసిస్టర్స్ సిరీస్ లో ఉన్నాయి. అండ్ ఈక్వలెంట్ ప్యారల్ లో ఉన్నాయి. సో ఫస్ట్ సిరీస్ ఈక్వలెంట్ అయితే డ్రా చేద్దాం. 1 + 1/3 ఎంత అవుతుందండి, 4/3 ఓమ్స్. ఇది కూడా సేమ్ 4/3 ఓమ్స్. ఇది దేనికి సిరీస్ లో ఉంది, 1/3 ఓమ్స్. సి, ఇది బి. దీన్ని ఇంకా సాల్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4/3 ఓమ్స్ టూ ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారల్ లో ఉన్నాయి. టూ ఈక్వల్ రెసిస్టర్స్ సేమ్ చెప్పిన ఫార్ములా, టూ రెసిస్టర్స్ సేమ్ రెసిస్టెన్స్ అంటే 2 అవనివ్వండి ఎన్ని అవనండి, సేమ్ రెసిస్టర్స్ ప్యారల్ లో ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ బై నంబర్ ఆఫ్ రెసిస్టర్స్. వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ అంతా 4/3 ఓమ్స్. చూడండి ఈక్వలెంట్, ప్యారల్ ఈక్వలెంట్ అంతా 4/3 ఓమ్స్ వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టర్ బై ఎన్ని రెసిస్టర్స్, 2 1s ఆర్ 2 2s. సో దీని వాల్యూ అంతా 2/3 ఓమ్స్. అండ్ సిరీస్ లో ఎంత ఉంది, 1/3 ఓమ్స్. ఇది సి, ఇది బి. సో సింప్లిఫై చేస్తే ఎంత దీని వాల్యూ, రెండు సిరీస్ లో ఉన్నాయి. సో ఏంటి, ఈ 2/3 ఓమ్స్ ఈ 1/3 ఓమ్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 2/3 + 1/3 ఎంత అవుతుంది, 3/3 అంటే 1 ఓం. సో ఆర్బిసి, దట్ మీన్స్ ఆర్బిసి ఈజ్ ఈక్వల్ టు ఆర్టిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 ఓం. ఇదే కదా మనకు కావాలి,
ఆర్టీహెచ్ క్యాలిక్యులేషన్ అయిపోయింది అండ్ ఆల్రెడీ ఇక్కడ వీటీహెచ్ క్యాలిక్యులేషన్ అయింది. సో ఇప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసి మనకు కావాల్సిన రెసిస్టర్లో లోడ్ రెసిస్టర్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటి? వోల్టేజ్ సోర్స్, థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్. థెవెనిన్స్ వోల్టేజ్ సోర్స్ ఎంత వచ్చింది? 2 volts. 2 volts. థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 1 ohm. లోడ్ రెసిస్టర్ ఇక్కడ ఏంటండి? లోడ్ రెసిస్టర్ ఎంత? 2 ohms. సో ఈ 2 ohms రెసిస్టర్ లో కరెంట్ ఎంత అని అడిగారు. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఎంత? 1 + 2. దట్ మీన్స్ current flowing through 2 ohms resistor is equal to 2/3 amps. So solve చేస్తాం సర్క్యూట్ ఇదంతే. సో దిస్ ఈస్ హౌ we need to solve Thevenin's theorem related problems. ఓకేనండి, బాగుంది కదా ప్రాబ్లం? చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది, బట్ స్టెప్ బై స్టెప్ థింక్ చేస్తూ ఫోకస్ గా చేస్తే వెరీ ఈజీ. ఓకే, ఒకసారి రివైజ్ చేద్దాం. మనకి ఇచ్చిన సర్క్యూట్ ఇది. ఈ 2 ohms రెసిస్టర్ లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అని అడిగారు. సో మనకి 2 ohms రెసిస్టర్ లోడ్ అవుతుంది, అదే లోడ్ రెసిస్టర్ అవుతుంది. మనకి ఫస్ట్ థెవెనిన్స్ థియరం లో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఈ లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసి అండ్ అక్రాస్ ఈ ఎక్కడైతే లోడ్ రెసిస్టర్ రిమూవ్ చేసామో ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి చేసిన ప్రాసెస్ ఇది. సో ఇక్కడ వోల్టేజ్ కావాలి అంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలి. సో ఇది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఈ బ్రాంచ్ లో కరెంట్ ఏమి ఫ్లో అవ్వదు. దెన్ ఈ బ్రాంచ్ అండ్ ఈ బ్రాంచ్ కూడా రెండు ప్యారలల్ లో ఉంటాయి. సేమ్ సర్క్యూట్ ఇక్కడ డ్రా చేశాను అండ్ ప్యారలల్ ఈక్వలెంట్ వాల్యూ ఇక్కడ 1 ohms వేసి టోటల్ సింప్లిఫైడ్ సర్క్యూట్ డ్రా చేసాం. దెన్ ఈ సింప్లిఫైడ్ సర్క్యూట్ నుంచి మనకి వీటీహెచ్ వచ్చింది. ఆఫ్టర్ దట్ వీటీహెచ్ సాల్వ్ చేసిన తర్వాత ఏంటి? లోడ్ ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్ ని మనం ఇన్యాక్టివ్ చేయాలి. ఇన్యాక్టివ్ చేసి లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే మనం రిమూవ్ చేసామో ఆ ప్లేస్ లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అంటే అక్కడ మనం ఉన్నామని ఎస్యూమ్ చేసుకున్నట్టు చూసినట్లయితే ఆ నోట్స్ దగ్గర నుంచి మనం నెట్వర్క్ అని చూస్తే ఎంత రెసిస్టెన్స్ మనకు కనబడుతుంది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్ యూ. సో ఏంటి ఇక్కడ మనకి ఇలాంటి నెట్వర్క్స్ లో ఏంటంటే సిరీస్ లో ఉన్నాయో ప్యారలల్ లో ఉన్నాయో కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో అక్కడ నోడ్ నేమ్స్ ఇచ్చుకొని నోడ్ రిప్రజెంటేషన్ ఫాలో అవుతూ మనకి అక్రాస్ ఏ నోడ్ కావాలి, సి నోడ్ కావాలన్నాం కాబట్టి ఫస్ట్ ఆ బి నోడ్ ని సి నోడ్ ని బయటికి తీసేయాలి. బయటికి తీసి సపోజ్ ఈ బి అన్నది దేనికి కనెక్ట్ అయింది? ఏ ఎలిమెంట్స్ కనెక్ట్ అయింది. అలానే ఆ ఎలిమెంట్స్ మళ్ళీ సికి ఎక్కడ కనెక్ట్ అయ్యాయి. సో ఆ విధంగా మనం అనలైజ్ చేసుకుంటే సర్క్యూట్ అనలైజ్ చేసుకుంటే ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ సింప్లిఫై చేయడం జరిగింది. మనకి ఇక్కడ అలా సింప్లిఫై చేసినట్లయితే మనకు అక్కడ డెల్టా నెట్వర్క్ కనబడింది. ఆ డెల్టా నెట్వర్క్ ని స్టార్ నెట్వర్క్ కింద మార్చితే నెక్స్ట్ స్టెప్ లో సింప్లిఫైడ్ సర్క్యూట్ డ్రా చేసాం అండ్ దెన్ సిరీస్ అండ్ ప్యారలల్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కింద చేంజ్ అయింది. సో ఆఫ్టర్ సింప్లిఫైయింగ్ దట్ network, we got the value of RTH, which is equal to 1 ohm. సో ఈక్వలెంట్ సర్క్యూట్, థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ లో మనం ప్లేస్ చేసినట్లయితే దట్ మీన్స్ ఏంటి? థెవెనిన్స్ వోల్టేజ్ ఇన్ సిరీస్ విత్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అండ్ కనెక్టింగ్ ద లోడ్ రెసిస్టర్ RL. That means 2 ohms. So 2 ohms, 1 ohm and 2 ohms. Total current flowing through this 2 ohms is nothing but the ohms లో అప్లై చేస్తే the total voltage by total value of resistance. That means 2/3 amps అయితే వచ్చింది. That's it. అంతా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 ohms రెసిస్టర్ 2 ohms. సో ఈ విధంగా అయితే థెవెనిన్స్ థియరం ప్రాబ్లమ్స్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లెక్చర్ అంటిల్ ద ఎండ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.